హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో బిగ్ బాస్ గురించి మనం రివ్యూలు ఇస్తున్నాం కదా, ఆ పార్ట్లోనే రెండో ఎపిసోడ్ లాగా మనం తీసుకుంటున్నాం దీన్ని. రెండో ఎపిసోడ్లో దేని గురించి మాట్లాడుతున్నాం అంటే బిగ్ బాస్లో ఎవరైతే 15 మంది ఉన్నారో వాళ్ళ రెమ్యునరేషన్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఒక్కోళ్ళ రెమ్యునరేషన్ గురించి చెప్తే మీరు అందరు షాక్ అవ్వడం ఖాయం, అవాక్ అవ్వడం ఖాయం. రాము రాథోడ్ని తీసుకోవడం మాత్రం చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రెమ్యునరేషన్ల గురించి మనం మాట్లాడితే కామన్ మ్యాన్స్ 6 మంది ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ పగడాల, డిమోన్ పవన్, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ, హరీష్, దాని తర్వాత మర్యాద మనీష్. వీళ్ళకి పర్ డే 10,000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది బిగ్ బాస్ వాళ్ళు. పర్ డే 10,000 లెక్కన మనం 1 వీక్కి క్యాలిక్యులేషన్ చేస్తే వాళ్ళకి పర్ వీక్కి 70,000 వాళ్ళు రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది 6 మందికి. ఎందుకంటే వీళ్ళు కామన్ మ్యాన్స్, వీళ్ళకు చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కాబట్టి బయట కూడా వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు 6 మందికి సేమ్ 10,000 అంటే పర్ డేకి 10,000, పర్ వీక్కి 70,000 చొప్పున వీళ్ళకి పే చేస్తున్నారు ఈ 6 మందికి. ఇప్పుడు సెలబ్రిటీల దగ్గరకు వస్తే ఎక్కువ అంటే ఈ సెలబ్రిటీలలో ఎక్కువ పే చేస్తుంది భరణి శంకర్ గారికి. ఆయనకు వచ్చేసి పర్ వీక్కి 5,25,000 పే చేయడం జరుగుతుంది. అంటే అది మనం చూసుకుంటే పర్ డే 75,000. అంటే పర్ డేకి 75,000 పే చేస్తున్నారు పర్ డే. అది మనం 7 రోజుల క్యాలిక్యులేషన్ చేసుకుంటే 5,25,000 అవ్వడం జరుగుతుంది. భరణి శంకర్కి ఎక్కువ హైయెస్ట్ ఆయనకే పే చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ హైయెస్ట్ పే చేస్తున్న వ్యక్తి ఎవరంటే రాము రాథోడ్. రాము రాథోడ్ కూడా పర్ వీక్కి 4,50,000 పే చేస్తున్నారు. అది పర్ డేకి మనం లెక్కేస్తే 64,000 అంటే పర్ డే 64,000 లెక్క చొప్పున ఆయనకు పే చేస్తే వారానికి వచ్చేసి 4,50,000 అంటే దగ్గర 4,50,000 అవుతుంది. 4,50,000 పే చేస్తున్నారు. అంటే హైయెస్ట్ వచ్చేసి భరణి శంకర్కి, దాని తర్వాత రాము రాథోడ్కి, వీళ్ళిద్దరికి హైయెస్ట్. అంటే ఫస్ట్ భరణి శంకర్కి 5,25,000, అదేవిధంగా రాము రాథోడ్కి 4,50,000 పే చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు భరణి శంకర్ సీనియర్ యాక్టరు, అదేవిధంగా ఈ రాము రాథోడ్ ఎందుకంటే మొత్తం ట్రెండింగ్లో ఉన్నాడు. ఆయన సాంగ్కే కొన్ని కోట్లు వచ్చున్నాయి కాబట్టి ఎట్లాగో ఆయనకి బయట నుంచి యూట్యూబ్ నుంచి ఆ విధంగా పైసలు వస్తాయి కాబట్టి బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఆయన అవకాశాలన్నీ తగ్గుతాయి కాబట్టి ఆయనకు కూడా అంత పే చేయడం జరిగింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాము రాథోడ్ ఎక్కువ అడగడం జరిగింది. బట్ లాస్ట్కి వచ్చేస్తే 4,50,000కి ఫిక్స్ అయినట్టు తెలిసింది. దాని తర్వాత సృష్టి వర్మకి పర్ డే 50,000 చొప్పున పే చేస్తున్నారు. అది 7 రోజుల్లో క్యాలిక్యులేషన్ చేస్తే వారం అవుతుంది కాబట్టి 3,50,000 పర్ వీక్కి 3,50,000, పర్ డేకి 50,000 చొప్పున సృష్టి వర్మకి పే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి తనుజా గౌడకి కూడా పర్ డే 50,000 పే చేస్తున్నారు. 7 రోజులకి మనం లెక్కేస్తే 3,50,000 తనుజా గౌడకు కూడా పే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి కూడా అంటే అడపదడప కొన్ని ప్రమోషన్లు చేస్తూ ఉంటుంది, అదేవిధంగా జబర్దస్త్లో కొన్ని గేమ్ షోస్లో చేస్తూ ఉంటుంది కాబట్టి ఆమెకు కూడా పర్ డే 50,000 చొప్పున పే చేస్తున్నారు. అది 7 రోజులకు మనం లెక్కేస్తే 3,50,000. రీతు చౌదరికి కూడా 3,50,000 పే చేస్తున్నారు. నెక్స్ట్ పేరు వచ్చేసి జబర్దస్త్ ఇమానియల్ కూడా పర్ డే 50,000 చొప్పున పే చేస్తున్నారు. అది 7 రోజుల క్యాలిక్యులేషన్ చేస్తే 3,50,000 అంటే పర్ డేకి 3,50,000 పే చేస్తున్నారు. ఇమానియల్కి కూడా అంటే తనుజా గౌడ అంతా ఎందుకు పే చేస్తున్నారు అంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ కాబట్టి, జబర్దస్త్లో చేసినప్పుడు రెమ్యునరేషన్ వస్తుంది, ఇంకా బయట ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఆయనకు కూడా పర్ డే 50,000 చొప్పున వారానికి 3,50,000 బిగ్ బాస్ టీం వాళ్ళు పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సంజన మీ అందరికీ తెలుసు, బుజ్జిగాడులో సెకండ్ హీరోయిన్. తను కూడా అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. అవకాశం రావడమే ఎక్కువ అనుకుందా ఏమనుకుందా మనకు తెలియదు కానీ పర్ డేకి ఈమెకు 30,000 చొప్పున పే చేస్తున్నారు. పర్ డే 30,000 అంటే 7 వారాలకు లెక్కేస్తే 2,10,000 అవుతుంది వారానికి. పర్ వీక్కి 2,10,000 సంజన గారికి పే చేయడం జరుగుతుంది బిగ్ బాస్ టీం. అదేవిధంగా ఫ్లోరా సైనికి కూడా పర్ డే 30,000 చొప్పున పే చేస్తున్నారు. ఈమె కూడా నేను నిరూపించుకోవాలనుకుంటున్నా, నేను మంచిదానిలాగా నేను బయట ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి నేను ఏంటో ప్రూవ్ చేసుకుందామని బిగ్ బాస్ హౌస్కి రావడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆమె స్టార్ట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఈమె కూడా పర్ డే 30,000 చొప్పున 7 రోజుల క్యాలిక్యులేషన్ చేస్తే పర్ వీక్ అవుతుంది కాబట్టి పర్ వీక్కి 2,10,000 అంటే సంజన గారికి ఈ ఫ్లోరా సైనికి ఇద్దరికి సేమ్ రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది బిగ్ బాస్ టీం. ఫైనల్గా సుమన్ శెట్టి
సో సుమన్ శెట్టి ఏంటంటే సో తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేస్తున్నాడు, అంటే కన్నడ, మలయాళం, భోజ్పురి అక్కడ ఎక్కువ చేస్తున్నాడు. కానీ సో తెలుగులో ఇంకా ఛాన్స్ల గురించి ఆయన అవకాశాలు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఛాన్స్ రావడం, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండడం, సో ఆయనకి పర్ డే 25,000 చొప్పున పే చేస్తున్నారు. సో ఆయనకి పర్ వీక్కి వచ్చేసి 1,75,000 బిగ్ బాస్ వాళ్ళు పే చేయడం జరుగుతుంది. అంటే 25,000 ఇంటూ 7 రోజులు, అంటే పర్ వీక్కి 7 రోజులు కాబట్టి సో ఆయనకి 1,75,000 పే చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరి రెమ్యునరేషన్లు ఇట్లా ఉన్నాయి కదా. సో నాగార్జున రెమ్యునరేషన్ గురించి ఎవరైనా ఆలోచించారా? సో వీళ్ళందరి లక్షలల్లో ఉంటే నాగార్జున రెమ్యునరేషన్ కొన్ని కోట్లల్లో ఉంటుంది. కాబట్టి సో ఆయన రెమ్యునరేషన్ నాకు తెలియదు, మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సో అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, సో నిన్న స్టేజ్ మీద ఒక సీన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కావాలని చేసిరా లేకుంటే ఏందో మనకు తెలియదు కానీ బిగ్ బాస్ టీం సో భరణి శంకర్ గారు వచ్చినప్పుడు ఒక బాక్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఈ బాక్స్ తీసుకొని నేను వెళ్ళాలి, ఇది నా బాడీలో ఒక పార్ట్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఒక ఆర్నమెంట్ బాడీలో పార్ట్ కాదు, సో ఈ వాచ్ బాడీలో పార్ట్ కాదు. అంటే నాకు తెలిసి ఏదో వాళ్ళు బిగ్ బాస్ టీం మన దగ్గర దాచారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాడీలో ఒక పార్ట్ అని చెప్పడం జరిగింది కానీ సో ఒక వస్తువు అని మాత్రం చెప్పలే. అంటే ఆయన పర్సనల్ ఏదన్నా చెప్పలేకపోయాడేమో. సో దాన్ని అంటే జనాలకు మనం ఎట్లా కన్వే చేద్దామని ఆలోచించి సో దాంట్లో ఒక చైన్ ఉందని చెప్పేసి మనకు లాస్ట్లో మళ్ళీ పిలిచి చూపించారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు నా బాడీలో ఒక పార్ట్ అని చెప్పడం జరిగింది, ఆ బాక్స్లో ఉన్నది. బట్ ఫైనల్గా మళ్ళీ భరణి గారిని పిలిచిన తర్వాత బాక్స్లో ఏముందో చూపించండి అంటే ఒక చైన్ తీసి చూపించడం జరిగింది. సో ఆడవాళ్ళు చైన్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాం కానీ మగవాళ్ళకి చైన్లు వేసుకోవడం పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి నాగార్జున గారు కూడా దాన్ని మనకు అంటే సంథింగ్ వాళ్ళు ఏదో చేశారు, సంథింగ్ ఏదో క్రియేట్ చేశారని చెప్పేసి నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే భరణి గారు నా బాడీలో ఒక పార్ట్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కానీ మన వస్తువులో బాడీలో ఒక పార్ట్ కాదు. సో నిజంగా మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంతమందికి ఇంత రెమ్యునరేషన్ కేటాయించారు కదా. సో వీళ్ళలో అంటే బిగ్ బాస్కి వర్తఫుల్ పర్సన్ ఎవరు అనిపించింది, అంటే అసలు వేస్ట్గా గీలను ఎందుకు తీసుకున్నారు అని ఎవరిని చూస్తే అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత కామెంట్ చేస్తారో సో అది ఎక్కడి వరకు రీచ్ వెళ్తుందో అక్కడ వరకు వెళ్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ టీం ఎవరెవరైతే రివ్యూస్ ఇస్తారో సో వాళ్ళ రివ్యూస్ చూడడం కానీ వాళ్ళ కింద కామెంట్లు రావడం కానీ వీటన్నిటిని చూసి కూడా అక్కడ చాలామందికి నిజం చెప్పాలంటే బిగ్ బాస్ గేమ్ షో ఎట్లుంటుందంటే, ఎప్పుడైనా మీకు ఈ డౌట్ వచ్చిందా అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించడం ఓన్లీ ఓటింగ్ ప్రాసెస్ వల్లనే వీళ్ళని బయటికి పంపిస్తారు అని అనిపించిందా, లేకుంటే వాళ్ళ ఓన్గా వాళ్ళే ఈ పర్సన్ ఉండాలి ఆ పర్సన్ ఉండొద్దు అని అనిపించి చేస్తారా అనేది అంటే ఎట్లా అనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఒక్కోసారి డౌట్ అనిపిస్తుంది. అంటే మంచిగా ఆడిన పర్సన్స్ కూడా లాస్ట్ వరకు ఉండరు, మిడిల్లో వెళ్ళిపోతారు. అంటే ఒక్కోసారి అన్ఫేర్ అన్నట్టు అనిపిస్తుంది. ఈ ఎలిమినేషన్ అన్ఫేర్, అసలు ఎందుకు ఎలిమినేషన్ చేసిరు వీళ్ళను అన్నట్టు ఒక డౌట్ ఉంటుంది. సో దాని గురించి నేను ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మీరు ఏమనిపించింది అంటే మొన్న అగ్ని పరీక్షది కూడా సో ఇదంతా ఓటింగ్ ప్రాసెస్లోనే వీళ్ళని 6 మందిని సెలెక్ట్ చేసి ఉండొచ్చా లేకుంటే వాళ్ళు ఓన్గా చెయ్యొచ్చా అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ 13 మందిలో ఓన్లీ 6 మందిని లోపలికి పంపించడం జరిగింది. సో మిగతా వాళ్ళు బయట ఉండడం జరిగింది. సో చాలామంది సో నాగి పోతాడు అని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా అనుష వెళ్తుంది అని చెప్పేసి అనుకున్నారు. దివ్య, అదేవిధంగా 19 ఇయర్స్ అమ్మాయి, సో ఆమె పేరు నేను మర్చిపోయినా. సో ఆ 19 ఇయర్స్ అమ్మాయి కూడా యాంకర్గా నేను నిరూపించుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి బిగ్ బాస్కి రావాలనుకుంటున్నా అని అనుకుంది. సో అంటే వీళ్ళందరికీ ఓట్లు రాకుండా ఉండొచ్చా అని నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే వీళ్ళు ఎవరైతే గేమ్ షో అంటే మాకు ఎవరైతే కావాలో అంటే మేము రాసుకున్న స్క్రిప్ట్కి ఎవరైతే కరెక్ట్ ఉంటారో వాళ్ళని తీసుకున్నారా లేకుంటే నిజంగా ఓటింగ్ ప్రాసెస్ వల్లనే తీసుకోవచ్చా అనేది నాకు ఒక డౌట్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో లైన్గా ఎపిసోడ్కి రివ్యూలు వస్తూనే ఉంటాయి. సో చూస్తూనే ఉండండి, ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు బిగ్ బాస్ ఆ ఎపిసోడ్ మీరు చూడకుంటే నా రివ్యూ చూస్తే తెలిసిపోతుంది అసలు ఆ రోజు ఆ ఎపిసోడ్లో ఏమైంది అనేది. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.